Welcome to Mihari's Kitchen, Magic of 2 spoons. Please like, share and subscribe. ఇవాళ నేను మీకు బాగా గుమగుమలాడే మంచి ఫిల్టర్ కాఫీ ఎలా చేయాలో చూపిస్తా. చాలామంది ఫిల్టర్ కాఫీ అరోమాని టేస్ట్ని బాగా ఇష్టపడతారు. ఈ టేస్టీ కాఫీ గురించని కెఫేస్ని విజిట్ చేస్తారు. ఫిల్టర్ కాఫీ బాగా టేస్టీగా ఉండాలంటే మంచి అరోమాతో ఉన్న కాఫీ పౌడర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ప్రతి చోట మనకి కాఫీ పౌడర్ గ్రైండ్ చేసే షాపులు ఉంటాయి. ఈ కాఫీ పౌడర్ని మన టేస్ట్కి తగిన రేషియోలో తీసుకోవచ్చు. నేనైతే 60% కాఫీ గింజలు 40% చికోరీ కలిపి గ్రైండ్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్న కాఫీ ఫిల్టరు పంచలోహాలతో చేసినది. ఈ ఫిల్టర్ని మా అత్తగారు అమ్మగారి కాలం నుంచి వాడుతున్నాము. మీరైతే మార్కెట్లో దొరికే ఏ కాఫీ ఫిల్టర్నైనా వాడచ్చు. డికాషన్ వేయడానికి ఒక గ్లాస్ వాటర్ బాయిల్ చేయాలి. కాఫీ పౌడరు డికాషన్ గురించి వేసేటప్పుడు మీ ఫిల్టర్ సైజుని బట్టి మీరు వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 4 స్పూన్ల కాఫీ పౌడర్ వేశాను. ఇప్పుడు బాయిల్ చేసిన హాట్ వాటర్ని వేయాలి. దీనిపై టైట్గా మూత ఉంచాలి. చూసారా, ఎంతో చిక్కగా అరోమాతో ఉన్న డికాషన్ రెడీ అయ్యింది. ఒక గిన్నెలోకి పాలు తీసుకొని బాగా వేడి చేసి మీ టేస్ట్కి తగినంత డికాషన్ వేయాలి. ఎందుకంటే కొంతమంది స్ట్రాంగ్గా తాగుతారు, కొంతమంది లైట్గా తాగుతారు. షుగర్ వేసి కలిసేలాగా బాగా కలపాలి. అంతేనండి, మంచి అరోమాతో వేడివేడిగా ఉండే ఫిల్టర్ కాఫీ రెడీ. మిహారీస్ కిచెన్ని లైక్, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.